డాక్టర్ నివేదిత, ఒక ట్రైనీ డాక్టర్ కోల్కతాలో ఏం జరిగిందో చూసాం. అదే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ చాలా అన్ఫార్చునేట్ గా మనం అందరం కూడా ఇప్పుడు డాక్టర్స్, నర్సెస్, స్టాఫ్ అందరం ఎంతో మంది ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం. కానీ కొంతమంది అడుగుతున్నారు, మీరు ఇవన్నీ చేయడం వల్ల ఆ అమ్మాయికి నిజంగా న్యాయం జరుగుతుందా అని. ఇప్పుడు ఆవిడకి న్యాయం జరుగుతుందా లేదా పక్కన పెడితే, ఇలాంటివి ఇప్పటికి ఎన్నో కేసెస్ మనం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం ఇండియాలో. అండ్ ప్రతి రోజు కూడా 15 నిమిషాలకు ఒక రేప్ జరుగుతోంది అని మన స్టాటిస్టిక్స్ చెప్తున్నప్పుడు మనం ఏం మార్పు తీసుకొస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. 5 లెవెల్స్ లో మార్పు ఉండాలండి. ఒకటి, గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ పరంగా ఒక లా ఏదన్నా కొత్తగా తీసుకొచ్చి అందరికి వణుకు పుట్టాలి, భయం పడాలి. నెక్స్ట్ టైం ఇలాంటిది కంప్లీట్ చేయాలి అంటే ఒక క్రైమ్ ఒక్కొక్కళ్ళు చాలా ఆలోచించాల్సి వస్తుంది. సెకండ్ ఏంటంటే, ఇన్స్టిట్యూషన్ లెవెల్లో మనం ఎట్లా భద్రత కల్పిస్తున్నాం మన స్టాఫ్ కి, అండ్ ఒకవేళ ఇలాంటిది ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ ఉంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష వేశారు అనేది తెలిస్తే వర్క్ ప్లేస్ లో కూడా సేఫ్టీ అనేది పెరుగుతుంది. థర్డ్ వచ్చేసరికి, ఒక ఫ్యామిలీలో మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం. ఆడపిల్లలకైతే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నామా లేదా, మగపిల్లలకైతే ఒక ఆడపిల్లని సాటి హ్యూమన్ బీయింగ్ గా, ఒక సోదరిగా, ఒక మంచి వ్యక్తిగా అయినా హ్యుమానిటీ తోటి ట్రీట్ చేయడం, రెస్పెక్ట్ ఇవ్వడం అనేది నేర్పించాలి. 4వ విషయానికి వస్తే, మనము మన ఆలోచన విధానం ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది అనేది ప్రతి మనిషి కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటాయి, కానీ మనం మంచి మార్గంలో వెళ్తున్నామా చెడు మార్గంలో వెళ్తున్నామా అనేది ఖచ్చితంగా మనం పరీక్షించుకోవాలి. 5వది వచ్చేసరికి, మన పోలీసులు, భద్రతా దళాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి వెంబడే యాక్షన్ తీసుకొని న్యాయబద్ధంగా గనక ఒక రేప్ విక్టిమ్ కి న్యాయం జరిగేలా చేస్తే, మరుసటి నెక్స్ట్ టైం కూడా ఏంటంటే ఇలాంటివి వచ్చినప్పుడు మేము ధైర్యంగా వెళ్ళి ముందరే కంప్లైంట్ ఇవ్వగలుగుతాం. ఇలాంటి అన్యాయం జరుగుతుంది అని ప్రతి మనిషి కూడా పెద్దది ఏదో జరిగే లోపలే ఒక చిన్న ఇబ్బంది ఎదుర్కొనే టైంలోనే వెళ్ళి రిపోర్ట్ చేయగలిగితే ఇంత పెద్ద దారుణాన్ని మనం ఈ రోజు చూడాల్సిన అవసరం వచ్చేదే కాదు.